ఒకప్పుడు తమిళనాడును వణికించిన పార్టీ ఇప్పుడు తనని తానే కూల్చుకుంటోందా? ఏఐఏడీఎంకే అంతానికి కౌంట్ డౌన్ మొదలైందా? జయలలిత చనిపోయిన రోజు నుంచే ఏఐఏడీఎంకేలో అసలు యుద్ధం మొదలైంది. 2016లో శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఓ పన్నీర్ సెల్వం అంటే ఓపీఎస్ తిరుగుబాటు చేశాడు. నాతో బలవంతంగా రాజీనామా చేయించారు అంటూ జయలలిత సమాధి దగ్గర ధ్యానం చేసిన వెంటనే ఓపీఎస్ చేసిన ఆ ప్రకటన తమిళ రాజకీయాలను షాక్కు గురిచేసింది. ఆ తర్వాత ఈపీఎస్ మరియు ఓపీఎస్ అంటే ఎప్పాడి కె పళనిస్వామి 2 శిబిరాలుగా మారిపోయాయి. అక్కడే ఏఐఏడీఎంకే 2 ముక్కలు అయింది. శశికళ జైలుకి వెళ్లిన తర్వాత ఈపీఎస్ ఓపీఎస్ కలిసి పనిచేసినట్టు కనిపించినా లోపల మాత్రం కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. 2021 ఎన్నికల్లో ఓడిపోయాక ప్రతిపక్ష నాయకుడు ఎవరు అన్న ప్రశ్నే పార్టీని మళ్లీ బలహీనపరిచింది. 2022లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈపీఎస్ వర్గం ఓపీఎస్ని ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించింది. ఏఐఏడీఎంకే ఆఫీస్ దగ్గర 2 వర్గాలు రాళ్లు విసురుకున్నాయి. ఏఐఏడీఎంకే పార్టీ హెడ్ క్వార్టర్స్ యుద్ధ భూమిలా మారిపోయింది. ఓపీఎస్ కోర్టుల వరకు వెళ్ళినా చివరకు పార్టీ మొత్తం ఈపీఎస్ చేతుల్లోకి వెళ్ళింది. కానీ అప్పటికే ప్రజల విశ్వాసం సన్నగిల్లింది. ఎందుకంటే ప్రజలు పార్టీ వైపు చూస్తుంటే నాయకులు మాత్రం కేవలం కుర్చీ కోసం కొట్టుకుంటున్నారు. ఈ అంతర్గత యుద్ధం వల్లే ఏఐఏడీఎంకే ఓటర్లలో ఎక్కువ భాగం విజయ్ వైపు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఏఐఏడీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జయలలిత చేతిలో అజేయంగా కనిపించిన పార్టీ ఇప్పుడు నాయకత్వం కోసం జరుగుతున్న పోరాటం వల్ల కూలిపోబోతుందా? ఏఐఏడీఎంకే తిరిగి లేస్తుందా, లేక ఇది నిజంగానే దాని పతనంలో చివరి అంకమా? మీరేమనుకుంటున్నారు? ఏఐఏడీఎంకే నిలబడుతుందా, మళ్ళీ అధికారంలోకి వస్తుందా? కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.